అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి ఇప్పటికి 44 ఏళ్లు. అంటే ఈనాటి జెన్ జెడ్ 1997 2012 వరకు పుట్టిన వాళ్ళు. జెన్ ఆల్ఫా 2013 25 తరాలకు అసలు ఏమాత్రం తెలియని కాలంలో పుట్టిన పార్టీ. అందుకని ఈ తరాల వాళ్ళు తెలుగుదేశం అంటే కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు, అందుకని ఈ తరాల వాళ్ళు తెలుగుదేశం అంటే కేవలం ఒక రాజకీయ పార్టీ అంతే కదా అనుకుంటారు. అందుకే మీకోసమే ఈ వీడియో. నిజానికి మీరు ఇప్పుడు చూస్తున్న ఈ సమాజం ఒకప్పుడు ఇలా లేదు. ఉదాహరణకి తెలుగుదేశం పార్టీ పుట్టడానికి ముందు ఈ సమాజంలో ఆకలి చావులు, అంటే తినడానికి తిండి దొరక్క మనుషులు ఆకలితో చనిపోయే పరిస్థితులు ఉండేవంటే మీరు నమ్ముతారా? అన్నం తినడం అంటే పండుగ చేసుకోవడం అనుకునే కుటుంబాలు ఉండేవంటే మీకు ఆశ్చర్యంగా లేదా? అలాంటి పరిస్థితుల్లో దేశంలో మొదటిసారిగా పేదల కోసం కిలో 2 రూపాయల బియ్యం పథకాన్ని అమలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఆ తర్వాత ఆ పథకాన్ని అనేక రాష్ట్రాల్లో అనేక రకాలుగా ప్రవేశపెట్టడం జరిగిందనుకోండి. కానీ ఈ రోజు దేశంలో చాలా మంది పేదలు 3 పూటలా తినగలుగుతున్నారంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ. అలాగే ఈ రోజు పేదలకు కూడా తెలియని ఒక విషయం చెప్పనా? ఒకప్పుడు పేదలు నివసించే ఇంటిపై కప్పు అంతా కన్నాలు ఉండేవి. వర్షం పడితే ఇల్లంతా నీళ్లే. ఆ రాత్రి ఇక నిద్ర ఉండేది కాదు. ప్రభుత్వం పేదల కోసం కట్టించే ఇల్లు ఎలా ఉండేదో తెలుసా? కేవలం 300 రూపాయలతో కొన్ని తాటాకులు కొని వెదురు బొంగులు ఇచ్చేవాళ్ళు. దాంతో గుడిసె వేసుకోమనేవారు. గాలివాన వస్తే పైకప్పుకు ఉన్న ఆకులు ఎగిరిపోయేవి. ఒక్కసారిగా ఆ గుడిసె కూలిపోయేది. ఎండాకాలంలో గుడిసెలు తగలబడిపోయేవి. కానీ మొదటిసారిగా ఒక్కో ఇంటికి 6,000 ఇచ్చి పేద కుటుంబానికి సిమెంట్ ఇటుకలతో కూడిన పక్కా ఇల్లు కట్టించిచ్చింది తెలుగుదేశం. దాని ఫలితంగానే ఈ రోజు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టిస్తున్నారు. ఈ రోజు ప్రతి రంగంలో మహిళలు రాణిస్తున్నారు. ప్రతి కుటుంబంలో మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. విదేశాలకు వెళ్లి మరీ పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు. కానీ ఒకప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా? ఎప్పటికైనా ఒక అయ్య చేతిలో పెట్టాల్సిన ఆడపిల్లకు చదువెందుకనేవారు. పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే ఆమెను జీవితాంతం పోషించాలి కాబట్టి చులకనగా చూసేవారు. అటువంటి సమయంలో ఆడపిల్ల బయటకు వస్తే బస్సులో ప్రత్యేక సీటు ఇవ్వడంతో పాటు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇచ్చింది తెలుగుదేశం. ఫలితంగా మహిళలు ఈ రోజు ఆర్థిక స్వేచ్ఛను సాధించారు. చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలని పార్లమెంట్లో రేపో మాపో బిల్లు పాస్ కాబోతుంది. కానీ 40 ఏళ్ల క్రితమే స్థానిక సంస్థల్లో సైతం రిజర్వేషన్ ఇచ్చి మహిళలను రాజకీయాల్లోకి రమ్మంది తెలుగుదేశం. మొదటిసారిగా ఒక దళిత మహిళను శాసనసభకు స్పీకర్ గా చేసిన ఘనత తెలుగుదేశానిది. ఒకప్పుడు నెలకు 10,000 జీతం అంటే అబ్బో అనేవారు. అటువంటి పరిస్థితుల్లో 1,00,000 రూపాయల జీతం ఇచ్చే ఐటీ ఉద్యోగాలను యువతకు ఇచ్చింది తెలుగుదేశం. 1990ల కాలంలో ఇంట్లో టెలిఫోన్ ఉండటం ఒక లగ్జరీ. సామాన్యులు ఫోన్ చేసుకోవాలంటే పబ్లిక్ టెలిఫోన్ బూతుల దగ్గర క్యూలో నిలబడాల్సి వచ్చేది. ఒక టెలిఫోన్ కనెక్షన్ కావాలంటే కనీసం ఏడాది పట్టేది. మరి ఈ రోజు నిమిషాల్లో మీ చేతిలోకి సిమ్ అందుతుంది. మొబైల్ ఫోన్లు 1995లో ఇండియాలోకి వచ్చాయి. కానీ అప్పట్లో మొబైల్ ఫోన్ కొనాలన్నా మాట్లాడాలన్నా కోటీశ్వర్లకే సాధ్యం అన్నట్టుండేది. ఆ సమయంలో టెలికాం రంగంలో సంస్కరణల కోసం ఆనాటి ప్రధాని వాజ్పేయి గారు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ సూచనల మేరకు టెలికాం రంగంలో ప్రైవేట్ సంస్థలకు గొప్ప అవకాశాలు కల్పిస్తూ టెలికాం విధానాన్ని ప్రవేశపెట్టారు. ఫలితంగా ఈ రోజు సంస్థల మధ్య పోటీ ఎక్కువై ప్రతి ఒక్కరి చేతికి మొబైల్ ఫోన్ వచ్చింది. అంతెందుకు, అబ్దుల్ కలాం వంటి మేధావిని రాష్ట్రపతిగా చేయడం వెనుక తెలుగుదేశం పార్టీ ఉంది. ఇలా చెప్పుకోవాలంటే మన జీవితాన్ని ప్రభావితం చేసిన ఎన్నో విషయాలకు తెలుగుదేశం పార్టీ సంబంధం ఉంది. అందుకే తెలుగుదేశం అంటే కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు, ఒక సామాజిక సాంకేతిక ఉద్యమం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలకు నేతలకు అందరికీ శుభాకాంక్షలు. Please subscribe to Leo News for more videos.